పట్టణంలో మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో గృహిణులకు మహిళలకు డాక్టర్ సమీరాచే శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా తరంగిణి అధ్యక్షురాలు రాచకొండ మంజుల మాట్లాడుతూ శీతాకాలంలో కేవలం ఇంటికే పరిమితమైన గృహిణి మనలకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని మహిళలను ఉద్దేశించి ఈ రోజు డాక్టర్ సమీరాచే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమీరా మాట్లాడుతూ మహిళలకు శీతాకాలం వాతావరణంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాలపై వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మహిళా తరంగిణి సభ్యులు చిదానంద కుమారి, గోనె భాగ్యలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకునే జాగ్రత్తలు, వ్యాధులేనంటే ఏమి అని ఏంటి లోషన్ అంటే అవన్నీ పగులుతాయి. మనది మనం చూసుకోకపోతే మన ఇంట్లో వాళ్ళని ఎవరిని చూడలేము. ఫస్ట్ మన మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా వచ్చింది. ఇంతకుముందు ఎవరు పట్టించుకోకపోదు, కానీ ఇప్పుడు మనం పట్టించుకుంటేనే మనల్ని చూసి మన పిల్లలు కూడా తయారవుతారు. ఇప్పుడు ఏదైనా జలుబు, దగ్గు ఇవన్నీ నీట్గా ఉండాలి. ఇవన్నీ పగులుతాయి, బ్లడ్ వస్తుంది ఈ పెదవులకు కానుండి. అందుకు మనం తీసుకునే లోషన్ అయినా, వ్యాజ్లైన్ మీకు తెలిసి ఉంటుంది, వ్యాజ్లైన్ రాస్తారు కదా, అదైనా ఏదైనా మనది మనం చూసుకొని మన పిల్లలను చూసుకునే బాధ్యత మనకుంది. అదొకటి. మీరు ఎక్కడికి పోయినా స్వెటర్లు, షాళ్ళు, అదొక ప్యాకేజీ ఉంటుంది మనకి. ఇక అది లేకపోతే ఉండలేము. అన్నిటికంటే కష్టమైన సీజన్ ఇదే, చలికాలమే. ఎక్కడ ఉండలేము. ఆ ఫుడ్ కూడా పోదు. మళ్ళీ సమయం తక్కువ ఉంటుంది, పొద్దున తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. పొద్దున తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కటి లేట్ అయితే కథం, అన్నీ లేట్ అయ్యి. టైంకి తినాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. నైట్ కూడా, డే కూడా, ఈ మొత్తం చలికాలం మొత్తం లైట్ ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలను చూసుకుంటూ, మీ భర్తలను చూసుకుంటూ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూస్తూ, మనం కూడా చూసుకుంటూ మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము మమత, మంచిర్యాల మహిళా తరంగిణి ప్రతి నెల ఒక 2 కార్యక్రమాలు చేస్తుంటాము. ఎక్కువగా పిల్లలు, అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైన కాలాల్లో వాళ్ళకి సలహాలు ఇస్తూ, వీలైనంత మా మెంబర్స్ సహకారం మేరకి సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు డాక్టర్ సమీరా గారితోటి మనకి ఇక్కడ కార్తీక మాసం మహిళల ఆరోగ్యం గురించి పెట్టుకున్నాం. కార్తీక మాసం యొక్క ప్రాధాన్యత ఏంటి, మహిళల ఆరోగ్యం ఏ విధంగా ఉండాలని డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మనకు ఉన్నాము, మనం వయసు వచ్చింది, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, ఆరోగ్య రీత్యా కూడా. సో అవన్నీ కూడా మీ అందరికీ వినిపించాలని, మీరు కూడా తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళల ఆరోగ్యం కార్తీక మాసంలో అనే ఒక టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేడం ప్రసంగిస్తారు. తర్వాత మీకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ గురించి కూడా చెప్తాము, అది కూడా వినండి. అందరూ మేము హౌస్ వైఫ్స్ అంటున్నారు. హౌస్ వైఫ్స్ అంటే ఏం తెలుసా? థ్యాంక్లెస్ జాబ్, రెస్ట్లెస్ జాబ్ కదా. ఎంత చేసినా మళ్ళీ మనకు పెండింగ్ ఉంటుంది. ఆఫీస్లోకి వెళ్తే 9 to 10, 10 to 5 ఒక వర్కర్ వెళ్ళినా కూడా ఒక లిమిటెడ్ వర్క్ ఉంటే తర్వాత నా పని అయిపోయిన ఇంట్లో వచ్చినా కూడా రిలాక్స్ అవుతాడు. కానీ హౌస్ వైఫ్కి రెస్ట్ ఉంటుందా? పడుకున్నప్పుడు మాత్రం తప్ప పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని పెండింగే ఉంటుంది. మీరు ఎంతన్నా చేయండి, మళ్ళీ రేపు చేసే పని ఉండనే ఉంటుంది. కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని. సో ఇది 24 hours డ్యూటీ మనం చేస్తున్నాము. ఇది చాలా గ్రేట్. ఈ ఇండియాలో మహిళలు ఇంత చక్కగా ఉండడం వల్లనే ఒక క్రమశిక్షణతో పిల్లలు అనేది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని మా ఉద్దేశం. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను గుర్తుంచుకొని నేను చెప్తే ఇది బాగుంటుంది అని అనుకుని తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ మీ విలువైన సమయాన్ని ఇప్పుడు కేటాయించబోతున్నందుకు మీకు కూడా. సో బేసికలీ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. వాళ్ళని చూస్తే మాట్లాడాలనిపించిన మాటలు. సో మీరందరూ కూడా పెళ్ళైన వాళ్ళు మన సొసైటీకి మన అవసరం ఉంటుందో మన ఇంటికి మన అవసరం ఉంటుంది. సో మన ఇంటికి మనం ఒక మీద సంబంధం ఇది వినడానికి చాలా అనిపిస్తుంది, కానీ ఒకసారి మనల్ని ఆ పొజిషన్లో ఉంచుకొని కనుక మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు
ఇప్పటి వరకు మీరేం సాధించారు, ఇప్పటి వరకు మనందరం ఆడవాళ్ళు ఏం సాధించామో ఇంతకు 100 రెట్లు మనం సాధించాలి కదా. ఇది మనం చాలా మంది విషయాలు. సో మనం ఏం చేస్తాం, పిల్లలతో చాలు చాలు మనం కానీ ఒక మనిషి పుట్టినప్పుడు అన్లిమిటెడ్ క్యాపబిలిటీస్ అంటే అసీమితమైన, అంటే సీమలు లేని, సరిహద్దులు లేని గుణగణాలతో అది ఒప్పుకుంటారా? ఆత్మ అంటే ఎవరు? ఆ భగవంతుడు జీవాత్మ మన లోపల కూడా ఉంటాడు. మరి ఆత్మకు నాశనం లేదు, ఆత్మకు చావు లేదు, ఇదంతా విన్నారు కదా మీరు. ఎప్పుడో భాగవత సప్తాహంలోనో భగవద్గీతలోనో ఎప్పుడో వినే ఉంటారు. సో మరి అలాంటి గుణగణాలు భగవంతునికి ఉన్నాయి. ఆయనకి చావు లేదు, అందుకు మనం ఏం చేయలేము, మనం మంటతో కాల్చలేము, ఎక్కడైనా ఉండగలడు, సీమితం లేనిది. పుట్టినాం, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు చూసుకోవాలి, తర్వాత ఎప్పుడో పుస్తకం అయిపోతాం, చనిపోతాం. ఇది డిసైడ్ చేసేసుకున్నాం ఫస్ట్ టైం. కాబట్టి మనం ఇంతే చేయగలం. తమిళనాడులో 85 సంవత్సరాలు, 85 సంవత్సరాలు శరీరం మొత్తం అదే వెళ్తాయి. సో ఎప్పుడైతే మనము అన్నం తినేటప్పుడు మనం ఏం చేయాలి, చక్కగా హాయిగా కళ్ళు మూసుకొని భగవంతునికి నమస్కారం పెట్టుకొని, అన్నపూర్ణే సదాపూర్ణే వచ్చిన వాళ్ళు అది చదువుకోండి, అహం వైశ్వానరో భూత్వే ప్రాణినాం దేహమాశ్రిత అది వచ్చిన వాళ్ళు అది చదువుకోండి, బ్రహ్మార్పణం బ్రహ్మాహి అది వచ్చిన వాళ్ళు అది చదువుకోండి. ఏది రాదనుకోండి, హాయిగా కళ్ళు మూసుకొని, భగవంతుడా నేను ఏం చేయలేదు, ఇక్కడ కూర్చొని ఉన్నా, ఎన్ని రకాల ఆహార పదార్థాలు నా దగ్గరికి తీసుకొని ఇచ్చావు, ఎక్కడో ఎవరో టమాటాలు పండించారు, ఎవరో అన్నం పండించారు, బియ్యం, ఎవరో ఏదో ధనియాలు ఎక్కడ పండినాయి మనకేం తెలుసు, ఆవాలు ఎక్కడి నుండి వచ్చాయి. సో నా వరకు ఈ ఆహారాన్ని ప్రతిరోజు, రేపు కూడా తింటా అన్న గ్యారంటీ ఉంది, రేపు బ్రతుకుతామని కూడా తెలియదు, కానీ రేపు తింటామన్న గ్యారంటీ ఉంది. మరి అంత గ్యారంటీగా ఫుడ్ నాకు ప్రసాదిస్తున్నందుకు నిజంగా నీకు కోటి కోటి ధన్యవాదాలని భగవంతునికి మనస్ఫూర్తిగా తలుచుకునేసరికి ఏమవుతుందంటే, ఈ 2 క్షణాలలో మన బ్రెయిన్ దాన్ని సెన్స్ చేసి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణించుకోవడానికి సరిపడా అన్ని రకాల ఎంజైమ్లు, యాసిడ్స్ సెక్రెట్ చేస్తాయి. అప్పుడు మనం ఏది తీసుకున్నా పాతకాలంలో అనేది, ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటే రాళ్ళు తిన్నా అరగాలి, అరిగించుకోవాలి, అట్లా తినాలి అని అనేదా. సో అట్లా మనకు కూడా అరుగుతుంది. కానీ మనము ఎప్పుడైతే టీవీ చూసుకుంటానో, స్క్రీన్ చూసుకుంటానో, తింటే ఏమవుతుంది, మన బ్రెయిన్ మన పొట్టకి కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది కట్ అయిపోతుంది. అది కట్ అయిపోయి మనం ఎంత తింటున్నామని బ్రెయిన్కి తెలియక, మరి ఇప్పుడు నేను సప్లై చేయాలా వద్దా, యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయాలా వద్దా, ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయాలా వద్దా, అరిగించుకోవాలా వద్దా, మరి చాలు అని చెప్పాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళాం. ఒకరోజు 2 రోజులు ప్రతిరోజులు ఇలాగే అయింది అనుకోండి. ఆ తర్వాత చూస్తే పిల్లలు మంచిగా ఇట్లా 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 గుమ్మటం లాగా తయారవుతూ ఉంటారు. సో చిన్న వయసులోనే మా వాడు ఇట్లా అయ్యాడు అంటే అట్లా తయారవుతారు. సో స్క్రీన్ సపరేట్, ఎందుకంటే శరీరంతో మనం తింటున్నాము అని అనుకుంటాము, కానీ మన మనస్సు టీవీ చూస్తుంది. మన మనస్సు టీవీ చూసినప్పుడు టీవీలో ఏంటి, ఒక హత్య జరుగుతుంది, అత్త కోడల్ని హింసిస్తుంది, కోడలు అత్తను చంపాలని చూస్తుంది. ఇవన్నీ జరిగేటప్పుడు మన మనసు మీద ఏం ప్రభావం పడుతుంది? న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు అంటే మనకు మనసు చివుక్కుమంటుంది, అవునా? సో ఎందుకు అలా అవుతుంది? కాబట్టి మన భావోద్వేగాలు దానికి అనుగుణంగా ప్రొడ్యూస్ అవుతాయి. మన భావనలు, మన ఎమోషన్స్ అంటారు, దానికి అనుగుణంగా మన పొట్టలో జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ పోయింది కదా, సో అవి రిలీజ్ కాక ఏమవుతుందంటే మనం తిన్నది పోషకాలు మన శరీరానికి సరిగ్గా పట్టకుండా ట్రాన్స్ ఫ్యాట్ లాగా డెవలప్ అవుతుంది. అంటే తొందరగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. యంగ్స్టర్స్ 27 ఏళ్ళలో గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. ఈ రోజుల్లో చూస్తున్నాం 30 నిండక ముందే చనిపోతున్నారు, బీపీలు పెరిగి. ఎందుకు చనిపోతున్నారు? అసలు 70 వరకు మనకు ఏమి రావడానికి వీలే లేదు, సాధ్యమే లేదు. మంచి లైఫ్ స్టైల్ కనుక ఉంటే 70 వరకు మనకు మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి, థైరాయిడ్, బీపీ, షుగర్ ఏం రావాల్సిన అవసరం లేదు. ఎవరు రాసియలేదు. ఇవన్నీ మధ్యలో మనం తెచ్చుకున్నది. పుట్టంగానే హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఇదిగో మీ బీపీ బిడ్డ పుట్టింది, మీ షుగర్ బిడ్డ పుట్టింది అని ఎవరైనా ఇస్తారా? పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. మరి అట్లా ఎట్లా తయారవుతున్నాం మనం డిసైడ్ చేసుకుంటాం. పేరెంట్స్తో కూడా వస్తాయి కదా. నో,
మేడం ఇగో మేడం లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? పేరెంట్స్కి షుగర్ ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఇంకా నాకు వచ్చింది. ఎవరు అట్లాంటి వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఫస్ట్ డాక్టర్ అడిగేది మీ ఇంట్లో షుగర్ ఇప్పుడు అర్థమవుతుందా? మీ ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? డాక్టర్ చేతుల్లోనా మీ చేతుల్లోనా? అయిపోయిందా? ఆన్సర్ దొరికిందా? మరి డాక్టర్ చెప్తే మీరు నమ్మేస్తారా? ఇప్పుడు రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రీసెర్చ్ జరిగింది. జెనెటిక్స్ జీన్స్ అనుకుంటాం కదా మనం. ఇక మా అమ్మ వాళ్ళు లావు కాబట్టి ఇక మా ఆవిడ కూడా లావు, మేనమామ పోలికలు వచ్చినాయి, మేనత్త పోలికలు వచ్చినాయి. జీన్స్ 2% మాత్రమే జీన్స్ ప్రభావం ఉంటుంది. 98% మనము ఎటువంటి జీవన శైలి పాటిస్తున్నామో దాని ప్రభావం మన జీవితం పైన ఉంటుంది. ఇప్పుడు చెప్పండి జీన్స్ అని. నేను అందుకే నా దగ్గరికి రండి, 7 తరాలు మీకు షుగర్ ఉన్నా మీకు షుగర్ రాకుండా చూసే బాధ్యత నాది. మీకు నుంచి ఇంకా మీకు ఎవరికి రాదు, మీ ముందు తరాల వాళ్ళకి గ్యారంటీ. సో నేను అదే అన్నాను, అందులోంచి బయటికి రావాలి. మా ఊళ్ళోకి ఉంది నాకు వస్తుంది, 40 ఏళ్ళు రాగానే చత్వారం వస్తుంది, 40 ఏళ్ళు పైబడంగానే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ వస్తుంది. తప్పు, ఇవన్నీ తప్పు. మరి పోలింగ్ డాక్టర్ చెప్పిండు మీకు ఉన్నదని పోయింది. నాకు ఒక్కరిని చూపించండి బీపీ, ఎంతమంది బీపీ ఉంది? అవి పర్వాలేదు, చేతులు లేపండి. ఒక్కరా, 2, 3, 4? ఓకే, షుగర్ ఎంతమందికి ఉంది? షుగర్ కూడా ఉంది. అబ్బా, ఇవన్నీ ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, నేను బాగా చూసుకున్నాను మిమ్మల్ని. నెక్స్ట్ టైం ఏం చేస్తారు? 2 పట్టుకొని రారు, అబ్బా మంచిగా చూసుకున్నది, బాగా అరుచుకున్నదని ఇంక 2 పట్టుకొని వస్తారు. సేమ్ బీపీ వచ్చినాక షుగర్ వస్తుంది, షుగర్ వచ్చినాక థైరాయిడ్ వస్తుంది, లేకపోతే థైరాయిడ్ తీసుకొని వస్తుంది. చుట్టాలందరినీ తీసుకొని వచ్చినాక కాకి కదా, దానికి అన్నం దొరికితే అన్నింటినీ పిలుచుకొని వస్తుంది. అట్లా అంటే మీరు దాన్ని అంత కాపాడుకుంటున్నారు. మరి మీ డాక్టర్ అంతకంటే తెలివైన ఆయన. మీకు ఎన్నేళ్ళు అయింది చెప్పండి?